బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ అన్నమయ్య జిల్లా పీలేరులో రా కదలిరా బహిరంగ సభ జరగనుంది. సభకు టీడీపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశాయి. టీడీపీ జెండాలతో పీలేరు పసుపుమయమైంది. సభకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివస్తారని అంచనా. ఈ నేపథ్యంలో వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు. ఈ సభ ద్వారా వైసీపీ ప్రభుత్వం వైఫల్యాలను చంద్రబాబు ఎండగట్టనున్నారు. ఇవాళ అన్నమయ్య జిల్లా పీలేరులో రా కదలిరా బహిరంగ సభ జరగనుంది. సభకు టీడీపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశాయి. టీడీపీ జెండాలతో పీలేరు పసుపుమయమైంది. సభకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివస్తారని అంచనా. ఇక మరిన్ని వివరాలు ఇవాళ అన్నమయ్య జిల్లా పీలేరులో రా కదలిరా సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. టీడీపీ శ్రేణులు కూడా భారీగా చేరుకుంటున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి దినేష్ అందిస్తారు లైవ్ లో. దినేష్. థ్యాంక్ యూ విజయ చంద్రిక. మనం ఇప్పుడు సభ వేదిక పైన ఉన్నాము. చంద్రబాబు రాక కోసం అంతా ఏర్పాట్లు అయితే పూర్తయింది. మొత్తం ఇక్కడ గతంలో కూడా లోకేష్ యొక్క పాదయాత్ర చేసినప్పుడు కూడా అన్నమయ్య జిల్లాలో విశేషమైనటువంటి స్పందన ఇక్కడ పీలేరులో మనకు కనిపించింది. ఇప్పుడు పీలేరు ఇన్ఛార్జి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఎలా ఉండబోతోంది? ఖచ్చితంగా 1,00,000 మంది అటెండ్ అవుతారండి. పీలేరు నుంచి మ్యాక్సిమంగా 40,000 మంది వస్తారు. ఉత్త పీలేరు కాన్స్టిట్యున్సీనే. పొంగునూరు, రాయచోటి నుంచి కూడా వస్తారు. రాజంపేట నుంచి, కోడూరు నుంచి, తర్వాత మదనపల్లి నుంచి, తమ్మలపల్లి, అన్ని కాన్స్టిట్యున్సీ నుంచి వస్తున్నారు. ఖచ్చితంగా పెద్ద సక్సెస్ అవుతుంది మీటింగ్. అంటే ఇప్పుడు ఇక్కడ రాజంపేటకు సంబంధించినటువంటి లోక్సభకు సంబంధించినటువంటి పరిధిలో ఏ నియోజకవర్గాలు ఇక్కడికి వచ్చే అవకాశం? పొంగునూరు వస్తున్నారు, పీలేరు వస్తున్నారు, రాజంపేట, కోడూరు, రాయచోటి, తమ్మలపల్లి, మదనపల్లి అండి. ఖచ్చితంగా అందరూ కష్టపడినారు. అన్ని కాన్స్టిట్యున్సీల నుంచి కూడా అందరూ ఒక యునైటెడ్గా ముందుకు పోతున్నాము. ఖచ్చితంగా 1,00,000 మంది వస్తారు. ఏ ఇష్యూస్ చంద్రబాబు ప్రస్తావించే అవకాశం? ప్రజలకు ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో, రేపు గవర్నమెంట్ వస్తే ఏం చేయబోతామో, జగన్మోహన్ రెడ్డి దుష్పరిపాలన గురించి చెప్పబోతారు. అదేవిధంగా ఇంక ఎలక్షన్ కూడా ఏప్రిల్లోనే పోలింగ్ ఉంది కాబట్టి ఇబ్బంది లేదు. ఖచ్చితంగా రేపు 150 సీట్లతో గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. ఓకే ఓకే, మీరు చెప్పండి సార్. ఈరోజు అన్నమయ్య జిల్లాలో జరుగుతున్నటువంటి రా కదలిరా ప్రోగ్రాంకు విచ్చేస్తున్నటువంటి పార్లమెంటు 7 నియోజకవర్గాల నుండి ఆశేష జనవాహిని నభూతో నా భవిష్యత్ అనే రకంగా ఈరోజు రావడం జరుగుతూ ఉంది. ఈరోజు పాత చిత్తూరు జిల్లా అయినటువంటి పీలేరులో చంద్రబాబు నాయుడు గారు 11:30కి ఇక్కడికి రీచ్ కావడం జరుగుతుంది. ఈరోజు కిషోర్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ పార్లమెంటు నియోజకవర్గంలో అతి బహిరంగ సభ, ఇంతవరకు కని విని ఎరగని రీతిలో ఈ బహిరంగ సభ జరగడం జరుగుతోంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పీలేరుకు వచ్చిన వెంటనే పీలేరు ప్రజల దాహార్తి, ఇంతకుముందు కిషోర్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయో దీనికి డబుల్ అభివృద్ధి కార్యక్రమాలు ఖచ్చితంగా జరుగుతాయి. ఇక్కడ నుండి మన కారిడార్ కానీ, తర్వాత ఎడ్యుకేషన్ హబ్ కానీ, ఏమి అభివృద్ధి కార్యక్రమాలు ఏమేమి అడుగుతున్నారో ప్రజలందరూ ఈరోజు ఖచ్చితంగా చేయడానికి చంద్రబాబు నాయుడు సంసిద్ధతగా ఉన్నారు. అలాగే పొంగనూరు నియోజకవర్గం నుండి కావచ్చు, ఇట్లా రాయచోటి నుండి కావచ్చు, రాజంపేట నుండి కావచ్చు, కోడూరు నుండి ఆశేష జనవాహిని ఎక్కడ చూడు రోడ్లు బ్లాక్ అయిపోయాయి. ఇప్పటికే 2-3 కిలోమీటర్ల రోడ్డు బ్లాక్ అయిపోయాయి. అంతా ప్రజలు తరలి వస్తున్నారు. ఈ సభ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఈరోజు ఈ సభతో వైసీపీ నాయకత్వం పూర్తిగా తుంచుకుపోతుంది. చిత్తూరు జిల్లాలో ఏమీ ఉండదు అని మీకు అందరికీ మనవి చేస్తున్నాను.
ఈ నియంత నిరంకుశ పాలనతో విసిగిపోయినటువంటి ప్రజలందరూ కూడా ఇవాళ రా కదిలిరా అని తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారు పిలుపునిస్తున్నటువంటి ఈ సభకు చాలా స్వచ్ఛందంగా కదిలొస్తున్నారు. చాలా నియోజకవర్గాల్లో వెహికల్స్ ఏర్పాటు చేయలేనటువంటి పరిస్థితి ఉంది. ఎక్కువ మంది సభకు రావాలి, బాబు గారిని చూడాలి. బాబు గారు ఇచ్చేటటువంటి భరోసాతో వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీని తుదముట్టించేదానికి సంసిద్ధమైనటువంటి ఈ సభకి స్వచ్ఛందంగా కదిలి వస్తున్నారు. దాదాపు 1,00,000 మందికి పైగా ఈ సభకు హాజరయ్యేదానికి ఆల్రెడీ వాహన శ్రేణులన్నీ తరలి ఉన్నాయి. మరి కొంతసేపట్లో సభా ప్రాంగణం అంతా నిండిపోతుంది. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రా కదిలిరా బహిరంగ సభకు ఈ రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గం నుంచి లక్షలాదిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, సానుభూతి పరులు, ప్రజలు తరలిరావడం జరుగుతుంది. మరి కొద్దిసేపట్లో పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి సభా ప్రాంగణానికి రావడం జరుగుతుంది. గత 5 సంవత్సరాలుగా రాష్ట్రంలో జరుగుతున్న నిరంకుశ అవినీతి, విధ్వంసక పరిపాలనకు ముగింపు పలకాల, ప్రజలను చైతన్యవంతం చేసే కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రజలను ఉద్దేశించి సందేశం ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా రాజంపేట నియోజకవర్గం 2019 కంటే ముందు ఏ విధంగా అభివృద్ధి చెందింది, 2019-2024 మధ్య కాలంలో ఏ విధంగా వెనుకబాటుకు గురవుతోంది, ఏ విధంగా వివక్షకు గురవుతోంది అనే విషయాలన్నింటినీ కూడా కూలంకషంగా ప్రజల దృష్టికి తీసుకొని రావడం జరుగుతుంది. అంతేగాని గతంలో మేము ఏం చేశాం, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ జిల్లాకు, అన్నమయ్య జిల్లాకు ఏ కార్యక్రమాలు చేపడతామని చెప్పి కూడా ప్రజలకు స్పష్టంగా తెలియజేయడం జరుగుతుంది. అంతేకాకుండా ముఖ్యంగా అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకోకపోయినా కూడా ఆ ప్రాజెక్టు బాధితులకు ఈరోజు కూడా పునరావాస కార్యక్రమాలు చేపట్టకోకుండా తీవ్ర అన్యాయానికి గురి చేయడం జరుగుతుంది జగన్ రెడ్డి ప్రభుత్వం. వీటన్నిటిని కూడా ప్రజలందరికీ తెలియజెప్పి భవిష్యత్తులో ఈ అన్నమయ్య జిల్లా ఏ విధంగా అభివృద్ధి చేస్తామనే దానిపై ఒక స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు ఏ నియోజకవర్గానికి ఏ కార్యక్రమాలు చేపడతామనేది కూడా స్పష్టంగా తెలియజేయడం జరుగుతుంది. 1983, 94లో ఏ విధంగా అయితే రామారావు గారు పిలుపునిస్తే రా కదలిరా అని ప్రజలు స్వచ్ఛందంగా ఆ రోజు రోడ్డు మీదకి వచ్చారు. అదే స్పందన ఈరోజు 4.5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన చూసిన తర్వాత 4.5 సంవత్సరాలు ప్రజలను భయపెట్టి, ప్రజలు బయట రాకుండా, ప్రజలు ప్రశ్నించకుండా సమాజాన్ని భయపెట్టి బతుకుదామనుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంఖ్యలను తెంచుకొని ఈ రోజు ప్రజలు రోడ్డు మీదకి వస్తున్నారు. చాలా ఊర్లలో స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మీరు వాహనాలు పెడతారా, మమ్మల్ని నడిచి రమ్మంటారా అని చెప్పి ఈ రోజు వేలాదిగా ప్రజలు ఈ సమావేశానికి తరలిస్తున్నారు. మరి కాసేపట్లో 1,00,000 మంది, 1,00,000 అనుకున్నాం, 1,00,000 దాటి ప్రజలు రాబోతున్నారు. రాజంపేట పార్లమెంట్ లో అన్నమయ్య జిల్లాలో 7కు 7 అసెంబ్లీ స్థానాలు గెలిచి తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి బహుమతిగా ఇవ్వబోతున్నాం. జనసేన వాళ్ళు కూడా పెద్ద ఎత్తున మేము వచ్చేదారులు చూసాము, పెద్ద ఎత్తున వాళ్ళు కూడా బైక్ ర్యాలీగా తరలి వస్తున్నారు. వాళ్ళ యొక్క స్పందన ఎలా ఉండబోతుంది సార్? జనసేన కానివ్వండి, తెలుగుదేశం కానివ్వండి, అద్భుతమైన కోఆర్డినేషన్తో అన్నమయ్య జిల్లాలో ముందుకు పోతున్నాం. తెలుగుదేశం పార్టీ బలహీనంగా ఉందన్న పొంగునూరు నియోజకవర్గం నుంచి వేలాది మంది ర్యాలీగా బయలుదేరినారు. పీలేరు నియోజకవర్గంలో అయితే గ్రామాలు ఇళ్లకు తాళాలు వేసుకుని పిల్ల పెద్ద ముసిలి ముతక ఆడ మగారి తేడా లేకుండా అందరూ సమావేశానికి రాబోతున్నారు. జనసేన శ్రేణులు పెద్ద ఎత్తున వస్తున్నాయి. 2 పార్టీల శ్రేణులతో పసుపు పవర్ ఎలా ఉంటుందో ఈ సమావేశం ద్వారా చూపించబోతున్నాం. మీరు చెప్పండి సార్, ఎట్లా ఉండబోతుంది స్పందన? ప్రజాస్పందన ఒక ఉప్పెనలాగా తయారవుతుంది. అసలు పీలేరు నగరంలో కన్నీ విని ఎరుగని రీతిలో ఈరోజు చంద్రబాబు గారి మీటింగ్ జరగబోతా ఉంది. పల్లారు కిషోర్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అన్ని నియోజకవర్గాల నుంచి కూడా, పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాల నుంచి కూడా అందరూ కూడా తండోపతండాలుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే కాదు, స్వచ్ఛందంగా ప్రజలు కూడా తరలిస్తూ ఉన్నారు. ఇక్కడ జనసేన నేత కూడా ఉన్నారు. ఏమంటే చెప్పండి, జనసేన నుంచి ఎలాంటి స్పందన ఉండబోతోంది ఈ సభకు సంబంధించి? ఈ సభకు సంబంధించి మేము యాక్చువల్గా పుంగనూరు కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జు. పుంగనూరు నుంచి సుమారుగా అంటే 40 వెహికల్లో ఓన్లీ జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు మాత్రమే వస్తున్నారు. అలానే మదనపల్లి, పీలేరు, పలంనేరు, కుప్పం నుంచి కూడా ఈ సభకి జనసేన పార్టీ నుంచి వేలాది మందిలో కార్యకర్తలు, నాయకులు కూడా రావడం జరుగుతుంది. మాకు అపూర్వ స్పందన ఉంది. టీడీపీ, జనసేన స్నేహపూర్వకంగా రానున్న రోజుల్లో ఎలక్షన్స్లో కూడా ఇదే ప్రక్రియను కూడా కొనసాగిస్తూ అందరి ఎమ్మెల్యేలను గెలుపు కోసం కృషి చేస్తూ మా తెలుగుదేశం
మా తెలుగుదేశం పార్టీ అంటూ జనసేన పార్టీ, మా జనసేన పార్టీ అంటూ తెలుగుదేశం పార్టీ కూడా అందరినీ కలుపుకొని ముందుకెళ్తున్నాము. వైసీపీని దించడమే రెండు పార్టీల కర్తవ్యం. మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లు ఆయన అడుగుజాడల్లో మేము నడుస్తున్నాం. జై జనసేన, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు. ఈరోజు నన్ను ఇక్కడ ఎన్నికల భాగంగా కోడూరు ఇన్ఛార్జిగా వేశారు. జన సమీకరణకి పార్టీ వాళ్ళందరినీ వేశారు. భారీ ఎత్తున కోడూరు నియోజకవర్గం నుంచి భారీ ఎత్తున జన సమీకరణ జనాలు ఎక్కడికి వస్తున్నారు. భారీ ఎత్తున ఈ సభ కూడా సక్సెస్ అవుతుందని కోరుకుంటున్నాం. అది మొత్తంగా మనం చూస్తున్నాము. అపూర్వమైనటువంటి స్పందనతో జనసందోహం కదిలి వస్తోంది. చంద్రబాబు 11:40కి ఇక్కడికి రాబోతున్నారు. 11:50 నుంచి 1:30 వరకు కూడా ఈ సభ బహిరంగ సభ జరగబోతోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రసంగం పట్ల అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూసే పరిస్థితుంది.